అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాహ్నా విలాగ్స్. సో ఈ రోజు అయితే నేను మార్నింగ్ ఇప్పుడే లేచాను. మార్నింగే లేచా 6:30 కల్లా లేచి సో గిన్నెలు ఇంకా చెప్పేసి బట్టలు ఇవన్నీ అయితే క్లీన్ చేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మా చైత్ర కోసం ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో రోజు ఇడ్లీ అంటుంది కాబట్టి ఇంకా అడిగాను కానీ ఇంకా రోజు అయితే కంటిన్యూగా టిఫిన్ కూడా వేసేస్తాను ఇంకా. సో ఇది ఇడ్లీ అయిపోయిన తర్వాత తను లేచేటప్పటికి ఇంకా చాలా టైం పడుతుంది. సో లేచిన తర్వాత నేను కూడా అన్ని ఫ్రెష్ అయిపోయి పూజ గట్ట చేసుకున్నాక తనకు కూడా పెట్టేసి బ్రేక్ఫాస్ట్ ఇంకా నేను కూడా రెడీ అయిపోయి ఇంకా మిగతా బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తూ ఏమేమి పనులన్నీ చేస్తామని. సో అంతవరకు ఉంటాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నేను పప్పు తోటకూర అయితే చేసేస్తున్నాను. అది ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చూసి మీరు కూడా ఒకవేళ ట్రై చేయాలనుకోండి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇందులో నేను ఏమేమి వేస్తానంటే పప్పు, తోటకూర అండ్ ఆనియన్స్, టమోటా, చిల్లీ వేస్తాను. సో కొంచెం పసుపు, అది ఉప్పు కూడా వేసుకున్నాను. కొంచెం ఆయిల్ లైట్గా వేసాను. సో అది వేసి కుక్కర్ మూత అయితే పెట్టేస్తాను. సో పప్పు అయిపోద్ది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నేనైతే కుక్కర్ మూత అయితే పెట్టేస్తాను. సో కాకరకాయ ఫ్రై కూడా చేయడం, అదే కాకరకాయ ఉల్లిపాయ కారం ఎలా చేయాలో ఉల్లిపాయ కారం కూడా చూపిస్తాను. సో అది ఇదిగోండి మా చైత్ర అయితే చూడండి రైట్స్ ఎలా. చైత్ర ఏ చైత్ర చైత్ర చైత్రమ్మ ఏం చేస్తున్నావు? ఆ డబ్బా ఎక్కడిది? డబ్బా ఎక్కడిది? ఎక్కడ తీసావు? అక్కడ పెట్టే. ట్యాప్ ఉందిలే, నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు? అది అక్కడ పెట్టే. చైత్ర గుడ్కోలు కదా పెట్టేస్తుంది. పెట్టే అమ్మ వెళ్ళి. ఎక్కడి నుంచి తెచ్చావు? పెట్టే అమ్మ, గుడ్ గర్ల్ కదా. అది ఎక్కడిది? ఎక్కడి నుంచి తెచ్చావు? ఎక్కడి నుంచి తెచ్చావు? ఎక్కడి నుంచా? పెట్టే అమ్మ. వెరీ గుడ్. వెళ్ళి కూర్చో, కుర్చీలో కూర్చో. కూర్చో వెళ్ళి. సో చూసారు కదండి, ఎల్లుల్లిపాయ కారం కావాల్సింది ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కారం అండ్ సాల్ట్. నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీలకర్ర కూడా వేస్తే సరిపోయి మిక్స్ ఆడేస్తే కాకరకాయలో ఫ్రై చేసి డీప్ ఫ్రై చేసి ఫస్ట్ అయ్యి తీసిన తర్వాత ఇంకా అందులోకి స్టఫ్ చేసేస్తే అయిపోద్ది అనమాట. సో చూద్దాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది కాకరకాయ కారం రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి తోటకూర పప్పు అనమాట. ఇది మా పాపకి. సో ఇది అదే నంచుకోవడానికి. సో సరిపోద్ది మాకు ఈవినింగ్కి. ఇంకా ఒకటే కర్రీ అండి ఆఫ్టర్నూన్కి. సో ఇది మా లంచ్. ఈరోజు మీరు ఏం చేసుకున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ మా లంచ్ అయితే రెడీ అయిపోయింది. నేను మొత్తం వీడియో తీద్దాం అనుకుంటే నాకు పట్టుకుని తీసేవాళ్ళు ఎవరో లేరు. సో మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి నేను ఒకదాన్ని క్యారీ చేయాలి కాబట్టి బ్యాక్ కెమెరా నుంచి చేసి చూపించడం అంటే చాలా కష్టం. అది కాకుండా పాపతో కష్టం అవుతుంది కాబట్టి సో ఇలాగే కొన్ని రోజులు వీడియోస్ అనేది ఇలాగే చేస్తాను. సో అలవాటు అయ్యే కొద్దీ ఇంకా నేర్చుకుంటాను అనమాట. సో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా. ఎక్కడికి వెళ్తున్నావు? పైకా? జాగ్రత్తగా ఎక్కువ స్లోగా. వేరే చెట్లు వేసుకోవచ్చు కదా, ఏం సరిపోయాయి. ఇటు చూడు, హాయ్ అని చెప్పు. హాయ్ చెప్పు. నువ్వు ఎక్సర్సైజ్ చేయి చైత్ర. 1 3. సరే అండి, ఉంటామైతే. గుడ్ నైట్ అండి. ఈరోజు బ్లాగ్ అయితే ఇది. సో మాకైతే నిద్ర వస్తుంది. టైం వచ్చేసి 10 అవుతుంది. సో ఇప్పుడు మేము పడుకుంటున్నాం. ఓకే, మరి బ్లాగ్ రేపు అంతా మీ ముందుకు వస్తాను. సరే బాయ్ అండి.